సో గెటప్ శ్రీను వాళ్ళ టీం అంటే గుర్తొచ్చింది మన సుధీర్ రష్మి గారు. వాళ్ళిద్దరి మధ్య ఏముందో తెలియదు కానీ చూడడానికి అయితే స్క్రీన్ మీద ఆ పేర్ బాగుంటుంది. అండ్ దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకా చాలా జోడీలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇంతకీ అవి ఎంతవరకు నిజాలుగా తీసుకోవచ్చు అంటారు మా ప్రేక్షకులు? ఇక్కడ ఒక హిట్ పేర్ అంటాం సినిమాల్లో కానీ, హిట్ పేర్ వచ్చినప్పుడు వాళ్ళ కాంబినేషన్ బాగా సెట్ అయింది అనుకోండి, ఆ కాంబినేషన్ బాగా సెట్ అయితే దాన్నే కదా డెవలప్ చేస్తుంటారు. ఇప్పుడు ఇమాన్యుయల్ వచ్చాడు, స్పాంటేనియస్ గా చెప్తాడు కొన్ని, నోకరాజు ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళది నడుస్తుంది, వాళ్ళ టైం నడుస్తుంది అని చెప్తాను. అందువల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ చేద్దాం, వీళ్ళ మీద ఎక్కువ స్కిట్ ప్లాన్ చేద్దాం అని ఉంటుంది. అలాగే రేష్మికి సుధీర్కి ఒక డైలాగ్ ఉంటుంది, నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో కానీ అలాంటిది అది లాక్ చేసింది జనాల్ని, నువ్వు ఏడిస్తే మాత్రం నేను చనిపోతాను. ఆ తర్వాత కాలంలో ఇమాన్యుయల్ వర్షాకు వచ్చింది. అందువల్ల డైరెక్టర్స్ కూడా ఏం చేస్తారంటే ఇదేది హిట్ పేరు భలే ఉందిరా, దీన్ని అలా ముందుకు తీసుకెళ్దాము అని అలా చేసిన లక్షలాది రూపాయలు వాళ్ళ మీదే ఇన్వెస్ట్ చేసి స్పెషల్ ఎపిసోడ్ చేశారు. ఇదంతా ఒక హైప్ క్రియేట్ చేశారు, అంతకు మించి ఇంకేమి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా నన్ను 10 మంది నాతో మాట్లాడితే అందులో 9 ఇదే అడుగుతారు, ఏంటి రేష్మికి సుధీర్కి అసలు ఏమైనా ఉందా లేదా, వాళ్ళు పెళ్లి చేసుకుంటారా, పెళ్లి చేసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అందులో నేను ఒకడిని. మీరు కూడానా? అందరూ అంతే కదా. ఇప్పుడు వాళ్ళు హిట్ పేరు బాగుంది అనుకుంటున్నాం, వాళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఇంకా హ్యాపీ కదా. అది ఎంతవరకు నిజం అనేది కాలం చెప్తుంది, అది అంతే.